అసలు ఈ సింధు జలాలకు సంబంధించిన మ్యాటర్ ఏందన్నది ఒక చర్చ. ఈ సింధు జలాల అమలును భారత ప్రభుత్వం నిన్న భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నది. ఆపేస్తున్నామని, ఒకే సమయంలో ఒకే చోట నెత్తురు నీళ్లు ప్రవహించవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింధు జలాల ఒప్పందాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ కారణంగా సరిహద్దులో తలెత్తిన ఉద్రిక్తతలు దృష్టిలో ఉంచుకొని 2016లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినాడు. 2016లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఆ మాటలు ఆయన నిజం చేసి చూపించారు. సింధు నది నుంచి నీటి పంపిణీకి సంబంధించి భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందం ఇది. ఈ ఒప్పందం నుంచి అధిక లబ్ధి పొందుతున్న దేశం పాకిస్తాన్. అంటే నీళ్లు ఆ సింధు జలాలన్నింటి కూడా పాకిస్తాన్కి వెళ్తున్నాయి అన్నమాట. నదీ ప్రవాహానికి దిగువన ఉన్న సింధు జలాల్లో 80% ఆ దేశమే వాడుకుంటోంది. పాక్ దుశ్చర్యతో సరిహద్దుల్లో ఎన్ని ఉద్రిక్తతలు తలెత్తినా దాదాపు 6 దశాబ్దాలుగా నిరాటంకంగా ఈ ఒప్పందం కొనసాగడానికి భారత్ సహకరిస్తోంది. నీటి ప్రవాహానికి ఎగువన ఉన్న ఏ దశలో కూడా పాకిస్తాన్కు వెళ్లే జలాల ప్రవాహాలను అడ్డుకోలే. ఈ విషయంలో ప్రపంచంలోనే శాంతియుత పంపకాలు జరిగిన అతిపెద్ద ఒడంబడిక ఇది. ఎందుకంటే అక్కడ ప్రజలను ఉద్దేశించి, అక్కడ ప్రజలని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వాలు. కంటిన్యూ అవుతున్న దాదాపు 60 సంవత్సరాలుగా. ప్రపంచ బ్యాంకు చొరవతో ఎట్లా పంపకాలు జరిగినాయి అంటే 1960లో సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు పరివాహకం పరిధిలోని 6 నదులను ఇరు దేశాల మధ్య విభజించారు. సింధు, జీలం, చీనాబ్ నదులపైన పాకిస్తాన్కి అండ్ బియాస్, రావి, సట్లెజ్ నదులపైన భారత్కు, అంటే ఇది తూర్పు వైపు ఉన్నది, అది పడమర వైపు, హక్కును కల్పించారు. పంపకాల తీరు చూస్తే సింధు జలాలు అత్యధికంగా పాకిస్తాన్లోనే ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది. సాధారణంగా భారత్ సాగు అవసరాలకు తూర్పు వైపు ప్రవహించే నదులపైనే ఆధారపడుతుంది. పడమర వైపు ప్రవహించే నదుల నీటితో పెద్దగా మనకు పని ఉండదట. అందువల్ల సింధు జలాలు అత్యధికంగా పాకిస్తాన్కు దక్కుతున్నాయి. అదే సమయంలో భారత్ నదీ ప్రవాహానికి ఎగువన ఉన్నది. భౌగోళికంగా వ్యూహాత్మక అనుకూలత ఇది. కోరుకుంటే పాకిస్తాన్కు జలాల ప్రవాహాన్ని అడ్డుకోగలదు. ప్రపంచ బ్యాంక్ చొరవతో 9 ఏళ్ల పాటు చర్చలు జరిగి చివరకు 1960లో ఇరు దేశాల మధ్య సింధు జలాల ఒప్పందం ఖరారైంది. యాక్చువల్గా ఇది ఇండియా, ఈ నీటిని ఆపడానికి అన్ని రకాల అవకాశాలున్నా పాకిస్తాన్ ప్రజల యొక్క శ్రేయస్సు కోరమో ఇంకో దానికోసం ఆ నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ అమలును నిలిపేసిరు. ఇది ఒక రకంగా చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్, ఇంకో స్ట్రైక్ అంటే ఇది అతిపెద్ద స్ట్రైక్ కింద మనం చెప్పొచ్చు. ఈ ఉన్న నదులు ఇవన్నీ బియాస్, సట్లెజ్, ఇది సింధు, ఇట్లా ప్రవహిస్తూ ఉన్నది. రెండు దేశాల మధ్య శాంతియుత నీటి పంపకాలకు వాహికగా నిలిచిన ఈ ఒప్పందానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. సరిహద్దుల్లో జలాల పంపిణీకి కుదుర్చుకున్న ఆసియాలోని ఏకైక ఒప్పందం అట ఇది. సరిహద్దు జలాల ఒప్పందం 1965, 1971లో 2 యుద్ధాలు జరిగినాయి. కానీ సింధు జలాల కమిషన్ జల వివాదాల పరిష్కారానికి ఆ సమయంలో కూడా పనిచేసింది. భారత పార్లమెంట్పై 2001లో ఉగ్ర దాడి జరిగింది. 2019లో పుల్వామాలో మన జవాన్లను పాక్ ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు. అయినా ఒప్పందం నుంచి భారత్ బయటకు రాలే. కనీసం ఒప్పందాన్ని సమీక్షించాలంటూ అంతర్జాతీయ ఒప్పందాలను పర్యవేక్షించే వియన్నా కన్వెన్షన్ కూడా ఆశ్రయించలేదట. కానీ ఈసారి మాత్రం కఠినమైన కీలకమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది. సింధు జలాలు బంద్. తెలంగాణ టూరిస్టులు వీళ్ళు పాపం వీడియోలు పెడుతున్నారు, మమ్మల్ని రక్షించండి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని. శ్రీనగర్లోని నమ్రూస్ హోటల్లో తెలంగాణ పర్యాటకులు విమానాల్లోనే 6 గంటల్లోనే 3337 మంది వెనక్కి వచ్చారట. జస్ట్ ఒక 6 అవర్స్లో ఇమీడియట్గా వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ అయిపోయి తిరిగి వచ్చేసారట. భయంతో కాశ్మీర్ని వీడుతున్న పర్యాటకులు ఉగ్ర దాడికి నిరసనగా జమ్మూ కాశ్మీర్లో బంద్ మొత్తం ఖాళీ అయిపోతున్నది.